నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా నడిచాయి అయితే ఇప్పుడు రిజల్ట్ కూడా వచ్చేసాయి అయితే ఇటు బీఆర్ఎస్ వాళ్ళైతే విమర్శలు చేస్తూ ఉన్నారు నిజానికి మొత్తానికి ఇక ఏం జరగబోతుంది ఇలాంటి అంశాలను చర్చించబోతున్న స్టూడియోలో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం చాలా రోజుల తర్వాత ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలు జరిగాయి అయితే ఇటు పోటాపోటీగా నడిచే బీఆర్ఎస్ కాంగ్రెస్ మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ లీడ్లో ఉంది మనకు వచ్చింది సమాచారం మొత్తానికి ఇంకా బీఆర్ఎస్ నుంచి ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు మేడం ఏం జరగబోతుంది ఏమీ జరగదు అంటే 24,658 ఓట్ల మెజారిటీ తోటి నవీన్ యాదవ్ గెలిచారంటే జూబ్లీ హిల్స్ ప్రజలు అతనికి ఓటు వేశారని అర్థం సో కాంగ్రెస్కి మళ్ళా ఒక ఊపిరి వచ్చింది అంటే 28 ఎన్నికలకి ఇది ఒక మార్గం సుగమం చేసిందని అర్థం అంటే ఈసారి సిటీలో కూడా మేము నెగ్గుతాము అనే ధైర్యాన్ని ఒక రేవంత్ రెడ్డికి ప్రజలు ఇచ్చారు తర్వాత బీఆర్ఎస్ యాక్చువల్గా చాలా గట్టి పోటీ ఇచ్చింది వాళ్ళు చాలా ప్రచారం చేశారు కానీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డే బరిలోకి దిగారు ప్రచారంలో అయితే అక్కడ కేసీఆర్ బయటికి రాల మైనస్ అది ప్లస్ సునీత గురించి కూడా చాలా కాంట్రవర్సీలు వచ్చాయి ఆవిడ అసలు మాగంటికి లెజిటిమేట్ భార్య కాదని అవన్నీ కూడా వచ్చాయి ఫస్ట్ భార్య మొట్టమొదటిసారి బయటకు వచ్చారు కొడుకు కూడా నేను వారసుడిని అంటూ బయటికి రావడం జరిగింది అమెరికా నుంచి వచ్చి అతను తర్వాత దాన్ని ఏమంటారు వాళ్ళు లీగల్ హెయిర్ తీసుకోవటం జరిగింది ఇవన్నీ జరిగాయి కాబట్టి సునీతకి సానుభూతి రాలా మామూలుగా ఏం జరుగుతుందంటేనండి భర్త పోతే భార్యకి సానుభూతి వస్తుంది వేరే పార్టీల వాళ్ళు అసలు అభ్యర్థుల్ని నిలబెట్టారు కానీ ఇక్కడ అలా జరగల అంటే ఇక్కడ ముఖ్యంగా పార్టీల పరంగా జరిగింది వ్యక్తుల పరంగా జరగల రెండు పార్టీల మధ్య జరిగిన ఒక యుద్ధంలాగా అయింది అందుకే ఈ యుద్ధంలో మీకు అసలు బీజేపీ కొట్టుకుపోయింది బీజేపీ రాదని మనం ముందు నుంచి చెప్పాను నేను ఫస్ట్ వీడియో చేసినప్పుడే నవీన్ యాదవ్ మంచి మెజార్టీతో గెలుస్తారని చెప్పా అదే జరిగింది నవీన్ యాదవ్ గురించి కేటీఆర్ చాలా దుష్ప్రచారం కూడా చేశారు అయితే అతను ఏం చెప్పారు అతను ఒక రౌడీ షీటరు అతను వస్తే మీకేమీ జరగదు చాలా అంటే ఇంక నేను వేరే కొన్ని చెప్పకూడదు అనవసరం ఇప్పుడు అని చెప్పినవన్నీ కూడా ఉన్నాయి అందుకనే ఇవాళ నెగ్గగానే ముందు నవీన్ యాదవ్ ప్రజలకి కృతజ్ఞతలు చెప్తూ నా మీద వచ్చిన నిందలకి ప్రజలే సమాధానం చెప్పారు అన్నాడు అతను ప్రజలు సమాధానం చెప్తూ నాకు ఇంత మంచి మెజారిటీ ఇచ్చారు అంటే నిన్నటి వరకు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎక్సెప్ట్ మనం ఏం చెప్పారు బీఆర్ఎస్కి అవకాశం ఉంది అని చెప్పారు కేకే సర్వే కూడా మీరు చూసుకోండి 16% వస్తుందని చెప్పాడు అంటే మీకు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేకే సర్వే తప్పింది ఇప్పుడు కూడా తప్పింది నేనేమంటానంటే మీలాంటి వాళ్ళు సర్వేలు చేయకండి అని చెప్తున్నా బికాజ్ మీరు ఉన్నట్టు ఇవ్వగలిగితే సర్వే చేయాలి కాదు నేను సర్వే చేయడం వల్ల నాకు డబ్బులు వస్తాయి అనుకుంటే సర్వేలు చేయకండి అంటే ఇది నిజం అని నేను చెప్పాలనుకున్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి నిజాన్ని అబద్ధం చెయ్యి నీకు డబ్బులు ఇస్తామంటే అప్పుడే సర్వే ఎందుకు అవుతుంది అందుకని ఇవాళ కేకే సర్వే తప్పడానికి ఆయన తప్పటడుగులు వేసాడా అనేది ఒక ఇది తర్వాత నవీన్ యాదవ్ ఇవాళ గెలవడం వల్ల మంచి చెడు మనం ఇప్పుడే ఏం మాట్లాడలేం సరే అతను నెగ్గాడు అయితే ఇక్కడ రెండు అంశాలు ఒకటి కేసీఆర్ పని అయిపోయిందా బీఆర్ఎస్ కంప్లీట్గా తటాబుట్టా సర్దుకోవాలా ఎందుకంటే ఇవాళ జూబ్లీ హిల్స్ నెగ్గితే ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఊపిరి పోసి ఉండేది ఫ్యూచర్లో 28 ఎన్నికల్లో వాళ్ళు మాట్లాడటానికి ఒక అవకాశం దొరికేది మీ కంటోన్మెంట్లోనూ కాంగ్రెసే నెగ్గింది ఇక్కడ కాంగ్రెసే నెగ్గింది కానీ మొన్న ఎన్నికల్లో వాళ్ళు సిటీలో నెగ్గారు బీఆర్ఎస్ వాళ్ళు ఊర్లంతా కూడా కాంగ్రెస్ నెగ్గింది కానీ ఇప్పుడు ఊర్లే కాదు మేము సిటీలో కూడా కాలు పెట్టగలమని కాంగ్రెస్ ప్రూవ్ చేసుకుంది మేడం ఇప్పుడు తెలంగాణలో ఊర్లు కూడా బీఆర్ఎస్ నెక్స్ట్ వచ్చేది ముఖ్యమంత్రి అయ్యేది కూడా ఇక నెక్స్ట్ అని చెప్పి ఏమీ లేదండి అది వీళ్ళు చేసుకుంటున్న ప్రచారం అదేం లేదు కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి ఆలోచించాల్సిన అంశాలు రెండు ఉన్నాయి ముస్లిం ఓట్స్ ఒక్కటే మాకు అని అనే మాట అన్నారంటే రేవంత్ రెడ్డి రారు హిందువులే మాకు ప్రయారిటీ అని చెప్తేనే కాంగ్రెస్ వస్తుంది ఎందుకంటే బీహార్ ఎన్నికలు ఇవాళ చూసుకుంటే అసలు ఎవడు అసలు ఊహించలేదు ఇది ఎంత ఊహించలేదంటే ఆల్మోస్ట్ 200 సీట్లు వచ్చాయి ఎన్డీఏకి
వాళ్ళే మోదీనే ఊహించుండరు అంటే ఇంత మెజారిటీ వస్తుందని. ఖచ్చితంగా ఎన్డీఏ నెగ్గుతుందని చెప్పాము మనం కూడా, అందరూ సర్వేలు చెప్పాయి, అందరూ చెప్పారు. కానీ ఎక్కడో చిన్న డౌట్ కాంగ్రెస్ వస్తుందని. అలాంటిది అసలు ఏంటది, ఆ విక్టరీ ఏంటది? ఇవాళ నోరు ఎత్తడానికి లేదు కాంగ్రెస్కి. అందుకని నేను అనేది ఏంటంటే, మీరు ఆలోచించుకోకపోతే రేవంత్ రెడ్డి గారు రేపొద్దున కాంగ్రెస్ ఇక్కడ రాదు. ఇవాళ కాంగ్రెస్ అనేది రేవంత్ రెడ్డి మీద ఆధారపడి నడుస్తుంది. నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి వల్లే ఇక్కడ కాంగ్రెస్ నెగ్గింది. ఆయన కొద్దిగా మాట తీరు మార్చుకుని అందరినీ కలుపుకుంటూ వెళ్ళి, మరీ ముఖ్యంగా ఆయన సంక్షేమాలు అమలు చేయాలి. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మళ్ళీ ఎలక్షన్స్లో వస్తారు. ఈరోజు కేటీఆర్ అదే విమర్శిస్తూ ఉన్నాడు మేడం, ప్రెస్ మీట్ పెట్టి పథకాలు అమలు చేయట్లేదు, అభివృద్ధి లేదు తెలంగాణ. ఇప్పుడు కాదండి, ఓకే వాళ్ళు పథకాలు అమలు చేయట్లేదు పక్కన పెట్టండి. ఇప్పుడు ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నాడు కేటీఆర్? నువ్వు ఓడిపోయావు కదా, ఓడిపోయిన దాని గురించి చెప్పు, మీరు ఎలాంటి నాటకాలు ఆడారో చెప్పు. ఇద్దరు ఆడపడుచులండి, ఒకళ్ళు షర్మిల అనే ఒక అన్నగారి చెల్లెలు, ఒక కవిత అనే ఒక అన్నగారి చెల్లెలు, ఇద్దరు కలిపి ఏం చేశారు? ఇంటి గుట్టు బయట పెట్టారు. ఎందుకు బయట పెట్టారు? ఆస్తి తగాదాలు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అతిగా ఆస్తి సంపాదించకండి, మీ పదవిని మీరు కాపాడుకోండి అని మనం తండ్రులకు చెప్తున్నాం, లేకపోతే అన్నలకు చెప్తున్నాం. ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి ఒక పార్టీ పెట్టాక అసలు కుటుంబాన్ని పక్కన పెట్టాల్సింది. కొడుకు అమెరికాలో ఉన్నాడు, ఉండనివ్వాలి. కూతురు పని కూతురు చేసుకోవాలి. ఆవిడ కాపురం చేసుకుంటుందో వ్యాపారం చేసుకుంటుందో అక్కడ ఉంచేయాలి. ఇట్లా ఇది ఇవాళ పార్టీలో చిచ్చు రేగిందే కూతురు వల్ల. ఇవాళ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిందే కూతురు వల్ల. ఇవాళ టీఆర్ఎస్ అనే పార్టీని, తెలంగాణ అనే పదాన్ని మోదీ కాళ్ళ దగ్గర పెట్టారు కేసీఆర్ కూతురు కోసం. అంతే కదా? లేదా టీఆర్ఎస్ని ఎందుకు మార్చేశాడు? బీఆర్ఎస్ ఎందుకు చేశాడు? బీఆర్ఎస్ ఏ రోజైతే చేశారో ఆయన పతనమే మొదలైంది. ఏ తెలంగాణ అయితే మీకు ఇంత పదవి ఇచ్చిందో, ఇంత ఆస్తులు ఇచ్చిందో, మీకు ఇంత గుర్తింపు ఇచ్చిందో, ఆ పదవే తీసేసాక ఇంకా తెలంగాణ ఏముంది, కేసీఆర్ ఏమన్నారు. కాబట్టి ఒక్కటేనండి, ఈ ఎన్నికలు అనేవి ప్రజలు కాంగ్రెస్ పక్క ఉన్నారు అనేది మరోసారి ప్రూవ్ అయింది. కాకపోతే ఇప్పుడు కేసీఆర్ ప్రజల్లోకి వస్తారా, జగన్మోహన్ రెడ్డి లాగా ఆయన మళ్ళీ ఇంట్లో కూర్చుంటాడా? ఇద్దరు ఒకే రకంగా వెళ్తున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో పడుకుంటాడు, ఈయనేమో ఇక్కడ ఏంటది ఫామ్ హౌస్లో పడుకుంటాడు. కాబట్టి ప్రజలకు కావాల్సింది ప్రజలను పట్టించుకునే మనుషులు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రజల్లో ఉండి తన వాక్చాతుర్యాన్ని పెంపొందించుకుని మంచి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా 28లో ఆయనే వస్తారు.